find vocal cords in. We will find vocal cords in. మనకు స్వరతంత్రులు ఈ భాగంలో కనిపిస్తాయి. లారింక్స్ సౌండ్ బాక్స్ శబ్దపేటిక, ఫారింక్స్ గ్రసని, నాసిల్ క్యావిటీ నాసికా కుహరము, ట్రాకియా వాయునాళము. మనకు శబ్దాన్ని ఉత్పత్తి చేసే స్వరతంత్రులు లారింక్స్లో కనబడతాయి. We will find vocal cords which produce sound in the larynx, which is also called as sound box. శబ్దపేటిక అని పిలుస్తాం దీన్ని. Cluster of air sacs in lungs are called. ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి గాలి సంచుల యొక్క సముదాయాన్ని ఏమని పిలుస్తారు? అల్వియోలై వాయుగోనులు, బ్రాంకై శ్వాసనాళము, బ్రాంక్యూల్స్ శ్వాసనాళిక, ఎయిర్ స్పేసెస్ గాలి గదులు. అల్వియోలై, బ్రాంకై, బ్రాంక్యూల్స్, ఎయిర్ స్పేసెస్. The right option is alveoli. Alveoli is the right option. వాయుగోనులు అనేది సరైన సమాధానము. The cluster of air sacs in lungs are called as alveoli. ఊపిరితిత్తుల్లోని గాలి గదుల యొక్క సమూహాన్ని వాయుగోనులు అని పిలుస్తాము. Which of the following statement matches correct thoracic mechanics? క్రింది వాటిలో ఉరఃకుహర పరిమాణంతో సరిపోలినది. డయాఫ్రమ్ కాంట్రాక్ట్స్, వాల్యూమ్ ఇంక్రీజెస్. ఉదర వితానము సంకోచం చెంది పరిమాణము పెరుగుతుంది. ఉరఃకుహర పరిమాణము పెరుగుతుంది. డయాఫ్రమ్ కాంట్రాక్ట్స్, వాల్యూమ్ డిక్రీజెస్. ఉదర వితానము సంకోచం చెంది ఉరఃకుహర పరిమాణం తగ్గుతుంది. డయాఫ్రమ్ ఎక్స్పాండ్స్, వాల్యూమ్ ఇంక్రీజెస్. ఉదర వితానము వ్యాకోచం చెంది ఉరఃకుహర పరిమాణము పెరుగుతుంది. డయాఫ్రమ్ ఎక్స్పాండ్స్, వాల్యూమ్ డిక్రీజెస్. ఉదర వితానము వ్యాకోచం చెంది ఉరఃకుహర పరిమాణము తగ్గుతుంది. ఉరఃకుహరానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏది అంటే డయాఫ్రమ్ కాంట్రాక్ట్స్, వాల్యూమ్ ఇంక్రీజెస్. మొదటిది సరైన సమాధానము. డయాఫ్రమ్ ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ umbrella shape. It is dome shaped. When it contracts, it will become flat. That's why the volume of the thoracic cavity increases. Diaphragm గొడుగు ఆకారంలో ఉంటుంది. ప్రారంభంలో ఎప్పుడైతే డయాఫ్రమ్ సంకోచం చెందుతుందో అది చదునుగా మారడం వల్ల ఉరఃకుహర పరిమాణం పెరుగుతుంది. ఇది రైట్ ఆప్షన్. రెస్పిరేషన్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఏ catabolic process because of శ్వాసక్రియను విచ్ఛిన్న క్రియ అని ఎందుకు పిలుస్తారు? బ్రేక్డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్. ఈ క్రియలో సంక్లిష్ట
ఆహార పదార్థాలు విచ్ఛిన్నం చేయబడతాయి. కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ, కాంతి శక్తి రూపాంతరం చెందుతుంది, మార్పు చెందుతుంది. సింథసిస్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ, రసాయన శక్తి సంశ్లేషణ చేయబడుతుంది. ఎనర్జీ స్టోరేజ్, శక్తి నిల్వ చేయబడుతుంది. రెస్పిరేషన్ is classified as catabolic process because breakdown of complex food molecules takes place in it. శ్వాసక్రియను విచ్ఛిన్న క్రియ అని ఎందుకు అంటారంటే అందులో సంక్లిష్టమైన ఆహారపు అణువులు విడగొట్టబడతాయి కాబట్టి దీన్ని విచ్ఛిన్న క్రియ అని అంటారు. Energy generated during cellular respiration is primarily stored in. Energy generated during cellular respiration is primarily stored in. ప్రాథమికంగా శ్వాసక్రియ ద్వారా విడుదలైనటువంటి శక్తి నిల్వ చేయబడు ప్రాంతం. ప్రాథమికంగా కణశ్వాసక్రియ ద్వారా విడుదలైనటువంటి శక్తి నిల్వ చేయబడు ప్రాంతము. న్యూక్లియస్ కేంద్రకము, మైటోకాండ్రియా, రైబోజోమ్, సెల్ వాల్ కణ కవచం. న్యూక్లియస్, మైటోకాండ్రియా, రైబోజోమ్, సెల్ వాల్. రైట్ ఆప్షన్ ఇస్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా